ప్రభువు మెచ్చేటువంటి ఆరాధన ఏంటంటే ఆయన మార్పు లేనటువంటి దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. చూడమాట మలాకి గ్రంథంలో ఆ మాట అనుకుంటాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మంచి మాట ఉందన్నమాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఆ, ఆ, ఆ. మార్పు లేని దేవుడు. మనల్ని నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మార్పు లేని దేవుడు. మరొక చాట ఉంది అన్నమాట. ఆయన అబద్ధమాడ నేరని వాడు. అర్థమైందా? ఆయన అబద్ధమాడ నేరని వాడు. మనుషులమైతే కొన్నిసార్లు అబద్ధికులమే. ఆయన మార్పు లేని దేవుడు. ఈ భాగం మనకు అర్థమయ్యే భాగం ఏంటంటే యెహోవానైన నేను మార్పు లేనివాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట తప్పే దేవుడు కాదు. వాగ్దానం అంటే ఏంటి? ఆయన నీ జీవితంలో ఈ 2026 సంవత్సరంలో మాట ఇచ్చాడు. ఆ మాట ఆయన తప్పే దేవుడు కానే కాదు. ఏదైనా ఎంతమందికి వ్యక్తిగత వాగ్దానాలు గుర్తున్నాయో అర్థమైంది. నాకైతే తెలియదు. గుర్తుందా మీకు? 31వ రాత్రి వాగ్దానాలు ఎంత సంతోషంగా తీసుకుంటారు అందరు. అయితే మరుసటి రోజు ఆ వాగ్దానాలు ఎక్కడికి పోతాయో మనకే అర్థం కాదు. ఇప్పుడు అడిగితే ఒక్కరికైనా గుర్తుంటుందా? కొంతమంది నిజంగా వాగ్దానాలు చెప్తారు, మిగతా వారందరికీ కూడా వాగ్దానాలు మర్చిపోతారు. దాని అర్థం ఏంటి? మార్పు లేని మాట తప్పనటువంటి దేవుణ్ణి నిజంగా నీవు ఎరిగినప్పుడు, ఆయన వాగ్దానాలు నీవు జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానం చేతపుచ్చుకొని ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం ద్వారా ప్రభుకు మహిమ. ఆ వాగ్దానం మర్చిపోతే, ఆయన మాట మర్చిపోతే, ఎవడైనా మనుషుడు మాట ఇస్తే ఎంత చక్కగా నమ్ముతామండి. దేవుడు మాట ఇచ్చాడు నీకు. ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఆయన వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడు. మాట తప్పుటకు ఆయన మనుషుడు కాదని సంఖ్యాకాండములు అంది. ఆయన మాటను మనం ఎంతవరకు నమ్ముతూ వచ్చా? రెండవదిగా ఆరాధికుల్లో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే మార్పు లేని మాట తప్పని అబద్ధమాడినటువంటి దేవునికి తను తాను అప్పగించుకొని ప్రభుని ఆరాధిస్తాడు. అదే కాల సమయంలో దానికి ఒకటే ఆధారం ఏంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నావా? నీ ఆరాధన, నీ జీవితం ఆయనకు మహిమ కలుగుతుంది. ఒకవేళ భవిష్యం మర్చిపోయింటే ఇక